స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోకి 5K లైక్స్ కంప్లీట్ చేస్తే లీక్స్ ని పట్టుకొని క్రూరంగా రోస్ట్ చేస్తా అని చెప్పినా కదా, నెక్స్ట్ వీడియోలో చేస్తా. బట్ ఇక ఇవి షేర్ చేసిండ్రు, ఈ థింగ్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో మాత్రం అదే. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి హైప్ ఇచ్చేసి కూర్చో. చూడరా, నాకు చాలా అంటే చాలా మండింది. ప్లస్ అరే వీడు ఇంత ఫ్లవర్ ఏంట్రా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది చూసిన తర్వాత. ఆడియో రికార్డింగ్స్ విన్నావా అంటే విన్నారా బాబు, ఫోన్లే. మీకు తెలిసింది కదా నాకేదో నేను అన్వేషణ సపోర్ట్ చేస్తున్నాడను, అన్వేషణ నాకు డబ్బులు ఇస్తున్నాడను. ఇప్పుడు తెలియదు కదా అదేం నిజంగా. వీడిని ఓపెన్ గా ఆ ఆడియో రికార్డులలో మొగ్గలో గాయ అన్నాడు, ఫ్లవర్ అన్నాడు. వీడిని నాన్ వేషణ నేను ఏం చేసినా నాకు రాంభజన చేస్తాడు, డప్పు కొడతాడు అని నవ్విండ్రా, వ్యంగ్యంగా నవ్విండు వీని పైన, వీని పేరు తీసుకొని. అయినా కూడా వీడు ఇంకా నాన్ వేషణ అని ఏమంటలేడు, నన్ను అంటున్నాడు. ఇదో బతుక చెప్పండి. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ రాజుగాడు చూసావా మామ, అంటే ఆ కాల్ రికార్డింగ్ చేయడం ఎంత నమ్మక ద్రోహం లాంటిదే కదా. నేను ఇడు నన్ను స్పెసిఫిక్ గా నా గురించి పెట్టాడు అనమాట. అరే ఇగోరా భయ్, నేను సింపుల్ గా చెప్తా. నేను ఒక హైందవ ధర్మంలో పుట్టినోడిని. నాకు కులం మతం ఫీలింగ్స్ ఏమీ లేవు, మనిషిని మనిషిగా ట్రీట్ చేస్తా. బట్ నా భగవంతుని, నా లెగసీని నేను మర్చిపోను. దాని జోలికి వస్తే నేను ఏదైనా బయట పెడతా, ఉరికంబం కూడా ఎక్కుతా, దేనికైనా తెగిస్తా. ఓకే, ఎందుకంటే నేను ఒక హైందవుని. నేను కోరికల కోసం, నా స్వార్థం కోసం నేను భగవంతుని పూజించను. నాకు ఈ జన్మిచ్చినందుకు నేను భగవంతునికి రుణపడి ఉంటా. నా లెగసీని నేను రెస్పెక్ట్ చేస్తా. నేను భగవంతుని కోసం బతకడానికి కొంచెమైనా ఇష్టపడతా. ఇంత బతకలేను కాబట్టి కొంచెమే. అయి నేను మంచోని కాదు, బట్ భగవంతుడు మంచిగా ఉండాలని కోరుకుంటా. ఇక్కడ దెబ్బ ఉంది అనుకో, గుండెల్లో ఒక దెబ్బ ఉంది అనుకో, దాని మీద 10 సార్లు పొడుస్తాడు అన్నమాట. కచ్చ 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 అని. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా జాగ్రత్తగా ఉన్నారు. పొడిచింది నేను కాదురా, మీ గురువు. నేను రమాబాయితో వదిలేసిన కానీ మీ అందరితో మాట్లాడతా. కాకపోతే వాళ్ళు నిన్ను తిట్టినా కొట్టినా నా కోసమే రాంభజన చేస్తారు. అయ్యో నేను నిజంగా మామ ఐ వుడ్ నెవర్ డూ దట్. అది నమ్మక ద్రోహం లాంటిదే కదా. నాతో చాలా మంది మాట్లాడారు, నేను ఎప్పుడు అలా పెట్టాలి అనుకోను. ఎందుకు అంటే రిలీఫ్ కదా అది. నాతో ఎనిమీస్ వీడు ఇంత పెద్ద ఫ్లవర్ అనుకోలేదరా. అరే ఆ రికార్డింగ్స్ సంవత్సరం నుంచి ఉన్నాయి మా దగ్గర. అండ్ ఆ రికార్డింగ్ అక్షయ్ భాయ్ నేను కలిసి పెట్టినాం. ఎందుకు పెట్టినాము? వాడు నా ధర్మం జోలికి వచ్చిండు భయ్, నా లెగసీ జోలికి వచ్చిండు, అంటే నా అమ్మ జోలికి వచ్చిండాడు. మీ అమ్మ జోలికి వస్తే నువ్వు వదిలేస్తావురా? మేము వదలం. మా లెగసీ, మా ధర్మం మాకు అమ్మ లాంటిది. చనాయాల మా అమ్మ కంటే ముందుంది అది. దాని జోలికి వస్తే బయట పెట్టకపోతే ఏం చేస్తారా? సొంత వాళ్ళైనా సరే ఎక్స్పోజ్ చేస్తాం. దాని జోలికి వస్తే గుర్తుపెట్టుకో, నీలా కాదు. అందుకే వీడికి అన్ని బ్యాడ్ కమెంట్లు. ఎంత జోక్తావరా అని చెప్పి నాకు మెసేజ్లు పెడుతున్నారు. చూడు నీకు భయం అంట. మళ్ళీ వీడికి ఎంతమంది లైక్లు కొట్టిండ్రో. మీరు వీడికంటే పెద్ద ఫ్లవర్స్ రా, ఎందుకంటే మీకు ఐడియా లేదు, మీకు రియాలిటీది బేస్మెంట్ కూడా తెలియదు. ఇప్పటికైనా మార్రా రమాబాయ్, నీ మంచిగా చెప్తున్నా, మారు, రియాలిటీలోకి రా. నెక్స్ట్ తగ్గిపోయే స్టేజ్ వచ్చినప్పుడు అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం, ఆల్రెడీ 5-6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడం, ఇది జరుగుతూనే ఉంది ఒకవైపు. సో ఇలా జరుగుతున్నా కూడా అతను మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. అతను దేశముద్రు కాదు, ప్రపంచముద్రు, ఎక్కడ తగ్గట్లేదు. అతను డాన్స్. సో మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా నేను. సీతమ్మ వారిని, ద్రౌపది దేవిని అవమానించాడు, చాలా బ్యాక్లాష్ తీసుకుంటున్నాడు, అయినా కూడా ఆయన ఎక్కడా తగ్గట్లేదు. ఆయన దేశముదురు కాదు ప్రపంచముదురు అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూడు. సో ఆ ఎక్స్ప్రెషన్ లో నీకు ఏం కనబడుతుందో నాకు కమెంట్ లో చెప్పండి. జరుగుతున్నా కూడా అతను మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. అతను దేశముద్రు కాదు ప్రపంచముద్రు, ఎక్కడ తగ్గట్లేదు. అర్థం చేసుకుంటే ఇది అతను కావాలని చేస్తున్నాడు అని అనిపించింది. సో ఇది అతను కావాలని చేస్తున్నాడు, గుర్తుపెట్టుకో. అది వ్యూవర్షిప్ గేమ్. కాంటెంట్ క్రియేటర్స్ మధ్య జరిగే ఫైట్ అన్ని సార్లు వాస్తవం కాదు, చాలా సార్లు అది నంబర్ గేమ్. చాలా వాస్తవం కాదు అంట. వాస్తవం అనే మాట ఎందుకు వచ్చింది? వాడు సీతాదేవిని, ద్రౌపది దేవిని, హైందవ ధర్మాన్ని అవమానిస్తే, కించపరిస్తే అది వాస్తవం కాదా? భాష ఎందుకు ఇంత అభ్యంతరకరంగా ఉంటుంది అంటే, వాళ్ళు నన్ను తిడితే నేను వాళ్ళని తిడతాను, నేను రాక్షసులతో పోరాడుతున్నాను. ఇదే ఒక క్యాస్ట్ పరమైన క్రిస్టియానిటీకి సంబంధించి అవమానించి కించపరిచిన మ్యాటర్ అయితే ఇవిడ అలా మాట్లాడేదా? అది తప్పే, ఇది తప్పే. ఇక్కడ ఏజుడు అనే వ్యక్తి ఒక అనామకుడైతే నాన్ వేషన్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించడు. ఇతనికి కావాల్సింది ఒక పెద్ద చేప కావాలి, తిమింగలం కావాలి. ఇగో దీనికే నేను ఆన్సర్ ఇస్తా. ఈ థింగ్ కి వెయిట్ చేయి. ఇదే పాయింట్ ఇంకొకటి కూడా తీసిండు కాబట్టి. వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది నాన్ వేషన్ సంబంధించిన ప్రాబ్లం మాత్రమే కాదు. ఇది మన సోషల్ మీడియా ఏ ధోరణిలో చెడిపోతుందో మనం అర్థం చేసుకోవాల్సిన చాలా పెద్ద ప్రాబ్లం ఇది. నాన్ వేసిన ప్రాబ్లం కాదంట. ఇప్పుడు వాడే బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పి తులసి చందు గారు అంటున్నారు. మరి మొన్న తులసి చందు గారే కదా బూతులు మాట్లాడుతున్నారు అని చెప్పి యాక్షన్ తీసుకోవడానికి వెళ్ళిండ్రు. మరి వీన్ని స్ట్రాంగ్ గా కండెమ్ ఎందుకు చేయట్లేదు గట్టిగా? అరే నువ్వు చేస్తుంది తప్పు,
అని ఎందుకు అనట్లేదు, వాడిని ఎందుకు నిలదీస్తలేరు? కంటెంట్ ఫ్రీగా బతుకుతున్నాం కాబట్టి వేరే కంటెంట్ వైపు ఇదంతా కూడా మళ్ళీపోతుంది. అంతకు మించి ఏమీ జరగదు. నిజం, ఏమీ జరగదు. ఈ నాన్ వేషనగాడు మొహమ్మద్ ప్రవక్తలని సైతాన్ అన్నాడు. అది కూడా మీకు వినిపించి చూపిస్తా. ఇప్పుడు వీడు ఖురాన్ మీద ఒట్టేస్తాడు. చెప్తా ప్రతిదీ చెప్తా, వెయిట్ చేయండి. ఇంకోటి ఉండాలి వ్యూవర్షిప్ గేమ్ అన్నాడు. సో ఈ టాపిక్ ని వీళ్ళు ఎట్లా డైవర్ట్ చేస్తున్నారంటే వ్యూవర్షిప్ గేమ్ అన్నట్టు డైవర్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఇది వ్యూవర్షిప్ గేమ్ అస్సలు కాదు అని నేను ప్రూవ్ చేస్తా. నాన్ వేషనగాడి జీప్ పగిలిపోతుందని ప్రూవ్ చేస్తా. వాడికి ఎంత బ్యాక్లాష్ వస్తుందో ప్రూవ్ చేస్తా. సో ఈ పెద్ద మనుషులు వీళ్ళు పాయింట్అవుట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఇదంతా వ్యూవర్షిప్ గేమ్, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు నాన్ వేషన రీసెంట్ పోస్టులు బడు పెట్టే స్టోరీలను చూపిస్తా. ఈ గొడవల కారణంగా నాకు 8 రోజుల్లో 8 లక్షల రూపాయలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాను మలేషియాలో. సో పాయింట్ ఏంది, ఈ కాంట్రవర్సీలో నాకు 8 లక్షలు వచ్చినాయి, 2 లక్షలు పెట్టి నేను ఐఫోన్ కొనుక్కుంటున్నా అని చెప్పి వాడు చూపించాడు. అండ్ వాడు పెట్టే స్టోరీలు చూడు. అసలు నువ్వేమన్నావురా? అసలు నీకేం అర్హత ఉందని నువ్వు ఆ మాట అన్నావు? ఎప్పుడో కూర్చొని మాట్లాడు కాదు. నువ్వు ఈ ఫ్రెండ్స్ కలిసి ఏ పని చేశారో అడిగి చూస్తున్నారా? సో యూట్యూబర్స్ కొట్టుకుంటున్నారంట. తప్పు ఏ చోటు భయపడాలి, నాలంటోడు కాదు. అయినా నువ్వు ఏదో పద్ధతిలో మాట్లాడుతున్నావురా, నీ గురించి నాకు తెలియదు అనుకున్నా. అసలు నువ్వెవరా ఇవన్నీ చెప్పడానికి? ఆ కొట్టుకునే థింగ్ ని ఆ మీమ్ మెటీరియల్ ఈయన మాట్లాడాడో ఈ వీడియోలో మనం చూద్దాం. ప్యారోడీ రోస్ట్ థింగ్ ని నాన్ వేషన స్టోరీ పెట్టుకున్నాడు. ఆయన నాన్ వేషన వచ్చి సారీ చెప్పిండు, తగ్గిండు, ఎరిపోయినరా, ఓపెన్ గా ఫ్లవర్ అయిపోయిండు. ఇప్పటి వరకు జరిగిన కాంట్రవర్సీస్ లో నాన్ వేషన కింగ్, బట్ ఈ కాంట్రవర్సీలో నాన్ వేషన బొంగు. స్వామివారు తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. దైవలీల అలా ఉంటుంది. అప్పుడు ఫాలోస్ పెరిగాయి, వాడే హీరో, ఏం చేసినా వాన్నే తోపు అన్నారు. ఈ రోజు ఏం చేసినా వాన్నే మింగుతున్నారు, వాన్నే ఎరుపు అంటున్నారు. 5 లక్షల అన్ఫాలోస్ పడ్డాయి. వాడు బెట్టింగ్ కాంట్రవర్సీ అప్పుడు ఎంతైతే ఆదరణ, అవతల వాళ్ళకి ఎంత హేట్ ఇచ్చిండో అంతే హేట్ ఇప్పుడు తీసుకుంటున్నాడు. కారణం మీకు తెలుసు, వాడు ద్రౌపది దేవిని, సీతాదేవిని హైందవ గురువులని తక్కువ చేసిండు. అండ్ ఇంత బ్యాక్లాష్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చింది. సో దీన్ని ఎండ్ చేయడానికి, ఈ బ్యాక్లాష్ ని ఎండ్ చేయడానికి ఇటువంటి స్టోరీలు నాకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పుకుంటున్నాడు. అండ్ తులసి చందు, క్రాంతి వ్లాగర్, ప్రశ్న వీళ్ళ వీడియోలను నువ్వు గమనిస్తే నీకు కనిపించేది ఒకటే, ఈ కాంట్రవర్సీని ఎండ్ చేయడానికి ఇంటలెక్చువల్ గా ఇది వ్యూవర్షిప్ కోసం జరుగుతున్న కాంట్రవర్సీ. అంతేగాని వాడు సీతాదేవిని అవమానించాడు, వాడిని శిక్షించాలి, వాడిని ఖచ్చితంగా అవమానించినందుకు శిక్షించాలి, దానికి చట్టాలు రావాలి, వాడు ఎక్కడ ఉన్నా సరే వాడిని తీసుకొచ్చి అట్లా మాట్లాడడం తప్పు అని వీళ్ళు గట్టిగా మాట్లాడరు. ఆ థింగ్ పైన కేవలం మాట్లాడేది హైందవులే. సో వాళ్ళకి దెబ్బ తగిలింది కాబట్టి సో వీళ్ళు దీన్ని ఎండ్ చేయడానికి చూస్తారు. ఇంక్లూడింగ్ నాన్ వేషన కూడా దీన్ని ఎండ్ చేయడానికే చూస్తున్నాడు. ఎందుకంటే ఈ కాంట్రవర్సీలో వాడికి ప్రీవియస్ కాంట్రవర్సీలో వచ్చినంత డబ్బులు రావు, వచ్చినా కూడా అడిక్కడ కింగ్ కాదు, బొంగు, గుర్తుపెట్టుకోండి. నేను వెరైటీగా చాలా మంది విలన్లని చూశాను రా, కానీ నీలాంటి నీచ్ కమ్మిన్ లత్కోరు వరస్ట్ లఫుట్ గాని ఎప్పుడు చూడలా. ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాగం చెప్పి ఇండియా రాడానికి పొల్యూషన్, అన్ని పొల్యూషన్, దరిద్రం. సో వాడు ఇండియాని దరిద్రం అంటుండు, గలీజ్గా మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళంతా ఇన్ని మాటలు మాట్లాడిండ్రు కదా, ఇంతే కాదు ఇంకా చాలా. మొత్తానికి మన దేశంలో 5 లక్షల అబ్బాయిలు ఉన్నారు నాకు అర్థమైంది. సో వీడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఆడంగోళ్ళు అన్నాడు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు నాన్ వేషన గురించి వీడియో చేసిన వీళ్ళందరినీ అన్నట్టే. ఇవన్నీ వీళ్ళకి గణపడలేదా? వీటిపైన వీనికి ఎందుకు కౌంటర్ ఇస్తలేరు వీళ్ళు? వై? వాడు కొంచెం హైందత్వానికి వ్యతిరేకంగా ఉంటామని కల్పేసుకుంటారా? కామన్ థింగ్, నాన్ వేషన బత్తాయి అంటాడు, ఇక్కడ వీడు కూడా బత్తాయి అంటున్నాడు హైందవులని. సో వాడు ఇద్దరు బత్తాయిలు అన్నప్పుడు ఇప్పుడు నేను హైందవుని, నన్ను నేను బత్తాయి అనుకోను కదా. సో వాడు అన్నప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా ఒకటి గారు బై లాజికే కదా, అది లాజిక్. అన్ని మతాలకి అంతే గట్టి. వీడు మాట్లాడే మాటలు ఈ పవన్ కళ్యాణ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మాట్లాడతాడు. ఈడు మాట్లాడే మాటలు అయితే హైందవులకి అగెన్స్ట్ మాట్లాడతాడు, మరి నాకు అర్థం కాదు. పాయింట్ ఇస్ టు సింపుల్, ఏ డ్యూడ్ మాట్లాడిన దాంట్లో తప్పేంట్రా? అన్ని మతాలకి, నేను ఒక క్రిస్టియన్ గా, నేను ఒక ముస్లిం గా మాట్లాడుతున్నా, వాడు మాట్లాడింది తప్పు, వాడికి శిక్ష పడాలి అన్నాడు. దాంట్లో తప్పేముందిరా? దాంట్లో పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. పొలిటిక్స్ ఎత్తారు వీళ్ళు, పొలిటికల్ గేమ్ ఆడతారు వీళ్ళు. మరి వీడు కూడా పిఠాపురంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగిందని చెప్పి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి రిపోర్ట్ తీసిండు, చాలా ఫైర్ అయ్యిండు. బట్ దీనికి ఎందుకు చేయట్లా? మరి అటు సీతాదేవిని, ద్రౌపది దేవిని కూడా ఇది చేసిండు కదా, దాన్ని కండెమ్ చేస్తున్నా అని అన్నాడు, దాన్ని ఖండిస్తున్నా అన్నాడు. బట్ వేరే వాటికి పోల్చడం, బెట్టింగ్ టాపిక్ దీంట్లోకి తీసుకురావడం, ఇదంతా చూస్తుంటే వీడు ఒకే బాపత. వై? వీడు అరే నువ్వు వాడు ఒకే బాపత? నాకు అర్థం కాదు. నీ పేరేదో జోసెఫ్ అంట కదా, అండ్ క్రాంతి వ్లాగర్ కూడా క్రిస్టియనే, వీడు క్రిస్టియనే. సో మీరు వై? నాకైతే అర్థమే కాదరా బై. ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి, చేసుకున్న సందర్భాలు కోపంలో ఉన్నాయి కాబట్టి, అలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోబడుతున్న లోకల్ నాయకులు అందరి మీద ఈ ప్రపంచ యాత్రికులు. బట్ ఈ కాంట్రవర్సీకి బెట్టింగ్ కి సంబంధం ఏముందరా? చాలా పాపం రా. ఆ కాంట్రవర్సీ తీసుకొచ్చి నాన్ వేషనాన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తావు, నాకు అర్థం కాదు. మళ్ళీ దీన్ని తీసుకెళ్లి
ఆ రాధా మనోహర్ దాస్ కాంటాక్ట్ కడతాడు. అరే ఇప్పుడు అతను వెళ్ళి వేరే కమ్యూనిటీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీశాడు కాబట్టి, ఇక్కడ వీడి దెబ్బతీశాడు కాబట్టి వీడిని కలిపి వాడిని కూడా వేయండి వీనితో పాటు అని చెప్పి వీడిని సేవ్ చేయడం కన్నా వాడిని వేయాలి వీడిని కూడా వేయాలి అంటే అయిపోతుంది కదా. అట్లా అన్నాడు. అండ్ అతనికి ఎంత రీచ్ ఉంది, అతన్ని ఎంత మంది గుర్తుపడతారు, అతన్ని తన బేస్మెంట్ ఎక్కడి నుంచి లేపుకొని వచ్చిండు, అతను స్టార్టింగ్ నుంచి అదే పని మీద ఉన్నాడు. బట్ వీళ్ళ నుంచి బేస్మెంట్, వీళ్ళ నుంచి ఎదిగిండు, మళ్ళీ వీళ్ళకి అగెన్స్ట్ అయ్యిండు, వెన్నుపోటు కడుపు మీద అన్నిండు. వీడు కూడా ముందు నుంచి అలాగే బతుకుంటే అయిపోయేది కదా. క్రిస్టియన్ దేవుళ్ళు అన్నారు, ముస్లిం దేవుళ్ళు అన్నారు చెప్పని ఏనాడైనా ఇంత లెవెల్లో వచ్చిందా? సరే ఈ నాన్ వేషనగాడు కేవలం హైందవులని అన్నాడని ఫీల్ అవుతున్నట్టున్నావు నువ్వు. నీకు ఇప్పుడు వీడు ముస్లిమ్స్ ని కూడా అన్నాడు, చూపిస్తా. ఫ్రెండ్స్ ఒకసారి ఆడియో క్లిప్ వినండి. మంచి సరిగ్గా విను. విన్నారా? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. దాన్ని వీడు వక్రీకరిస్తూ ఈ రావణ గాడికి చెవులు మింగినట్టున్నాయి. వాడు రహీం సైతాన్ అన్నాడు, హిమావతి అమావతి అన్నాడు, హిమావతి హమావతి అన్నాడు. ఈ రావణ గాడు హిమావతి హమావతి అనే పాయింట్ ను పట్టిండు. ఎట్ ది సేమ్ టైం వాడు అన్నది ఏంది తెలుసా? సైతాన్ అన్నాడు. అండ్ వాడు ఖురాన్ మీద ఒట్టేసిండు. ఇక్కడ ముస్లిం మనోభావాలు దెబ్బతీసిండాడు. అండ్ రాముడి మీద, హనుమంతుడి మీద, గణపతి మీద ఎప్పటి నుంచో ఒట్లేసి మాట తప్పుకుంటూ వచ్చిండాడు. బట్ జీసస్ మీద వేసాడా? చర్చ్ ముందు కథలు పడ్డాడా? లేదు, నీకు దొరకవు. సో ఇక్కడ నీకు క్లియర్ గా కనిపిస్తుంది ఏంది? ముసుగులో ఉన్న దొంగ తిరిగి మొక్కలైపోయింది, నీ సినిమా అయిపోయింది, ఇంకా నటించుకో. సో అది మ్యాటరు. ఇది బెట్టింగ్ కి దీనికి సంబంధం లేదు. అండ్ ఇక్కడ వాడు చేసిన తప్పుని మాత్రమే మీరు కళ్ళతో చూడండి, కళ్ళు తెరిచి చూడండి. స్వార్థంతో దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడకండి. దట్స్ ఇట్. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే ఫీల్ అవుతారు. సో ఫీల్ అవుతారు కాబట్టి నేను మాట్లాడట్లేదు. లేదు నేను మాట్లాడాలి అంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో. ఇక్కడ దాకా వచ్చినామంటే మరిన్ని రియాలిటీ టాక్స్ మాట్లాడుకుందాం.